మన దేశంలోని ఒక రాష్ట్ర ప్రజలకి రైలు ప్రయాణం అంటే ఏంటో తెలియదు తెలుసా? ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా కూడా వాళ్ళకి రైల్ కనెక్టివిటీ లేదు. ఫైనల్ గా ఒక రైల్వే లైన్ రాబోతోంది అక్కడ. సెప్టెంబర్ 13న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. చరిత్రలో వాళ్ళు గుర్తించుకునే రోజు, ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు రైలు కోసం వాళ్ళు. మిజోరం రాష్ట్రం గురించి చెప్తున్నాను. ఎంత బ్యూటిఫుల్ ప్లేసో తెలుసా? అన్ఎక్స్ప్లోర్ బ్యూటీ, మనం ఎక్స్ప్లోర్ చేయనటువంటి స్వర్గం లాంటి ప్రాంతం అంటారు. ఎందుకంటే ఎటు చూసినా పచ్చగా ఉంటుంది, దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, లోయలు, ఎత్తైన జలపాతాలు, మయన్మార్ సరిహద్దు దగ్గర ఉండే వ్యాలీలు, చంపాయి ద్రాక్ష తోటలు, టిందిల్ సరస్సు, ఇలా ఎన్నో. ఇంత అందమైన మిజోరాంకి వెళ్ళాలంటే ఫ్లైట్ లోనే వెళ్ళాలి. విత్ ఇన్ స్టేట్ తిరగాలంటే రోడ్డు మార్గమే. కానీ ఇప్పటి వరకు రైల్ కనెక్టివిటీ లేకపోవడం ఏంటి అనుకుంటున్నారు కదా? మిజోరాం రాజధాని ఐజోల్ లేదా ఐజ్వాల్ ఎక్కడుందో తెలుసా? ఎత్తైన కొండల మధ్యలో. అక్కడ ట్రాక్ నిర్మించడం ఎంత కష్టం, అసాధ్యంగా మారింది. అందువల్లే ఇంత లేట్ అయింది. మిజోరంకి రైల్ కనెక్షన్ వచ్చేస్తుంది అంటున్నాను కదా, అది సింగిల్ లైన్ మాత్రమే. ఇప్పుడు వస్తున్నటువంటి రైల్వే కనెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, ఇప్పుడు అస్సాం సరిహద్దులో ఉన్న బైరాబీ రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడ నుంచి బైరాబీ నుంచి సైరాంగ్ వరకు. ఈ సైరాంగ్ రాజధాని ఐజ్వాల్ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రైల్వే ట్రాక్ యొక్క పొడవు 51.38 కిలోమీటర్లు. ఇది ఎలా నిర్మాణం జరిగిందో తెలుసా? 48 టన్నెల్స్ గుహల నుండి ట్రైన్ వెళ్తుంది. 12 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ లో వెళ్తుంది. అలానే 148 వంతెనలు, బ్రిడ్జ్లు, వాటి మీద నుంచి ట్రైన్ వెళ్తుంది. అందులో ఒక వంతెన మాత్రం చాలా స్పెషల్ అండి, ఒక బ్రిడ్జ్. ఢిల్లీలోని కుతుబ్ మినార్ ఉందా, దాని హైట్ ఎంత? 72.5 మీటర్ల. దీనికంటే హైట్ లో కట్టారు ఈ ట్రైన్ కోసం వంతెనని, ఆ బ్రిడ్జ్ ని. 104 మీటర్ల ఎత్తులో దాని మీద నుంచి ట్రైన్ వెళ్తుంది. ఇది కట్టడం ఛాలెంజింగే, రిస్కే, కానీ ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రం మనకి చాలా మెమరబుల్ గా ఉంటుంది. అన్ని గుహల నుంచి, అండర్ గ్రౌండ్ లో నుంచి, ఇంకా అంత పెద్ద ఎత్తైన బ్రిడ్జ్ మీద నుంచి వెళుతూ చుట్టూ చెట్లు, ఆ బ్యూటిఫుల్ సీనరీ చూస్తూ వెళ్ళడం మెమరబుల్ గా ఉండిపోతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక రైలు తీసుకురావాలి అనే ఆలోచన రాలేదంటారా? వచ్చింది. 1999లోనే ఆమోదం పొందింది కూడా ఒక రైల్వే లైన్ కోసం. కానీ 2014 నుంచి ఆ పనులు ప్రారంభమయ్యాయి. ఎందుకు ఇంత డిలే జరిగింది అనుకుంటున్నారు? మీకు చెప్పాను కదా, ఎత్తైన కొండల మధ్యలో ట్రాక్ కట్టడం చాలా కష్టంగా మారిందని. వీటి సర్వేలు, ఆ ఛాలెంజింగ్ రిస్కులు, హిల్ ఏరియా కావడం వల్ల, ఇంకా మధ్య మధ్యలో వర్షాలు, నిధుల కొరత, వీటన్నిటి వల్ల కూడా ఇంత డిలే అయింది. 51 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణానికి 8,071 కోట్ల రూపాయలు ఖర్చింది. బైరాబీ నుంచి సైరాంగ్ ఇంతకు ముందు రోడ్డు మార్గం కదా, 6.5 గంటలు పట్టేది. కానీ ఇప్పుడు ఈ ట్రైన్ వస్తే గంటన్నరలో వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ ఎత్తైన కొండల మధ్య కట్టిన ట్రాక్ మీద ట్రైన్ 110 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుంది. ఈ ఒక్క రైల్వే లైన్ తోనే ఆపేయాలి అనుకోవట్లేదు, మరికొన్ని రైల్వే లైన్స్ కూడా వేయాలని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఇది మాత్రం ఒక చరిత్ర, ఇంజనీరింగ్ అద్భుతం అనే చెప్పాలి.